Hi viewers, Namaste అండి. Welcome to Prasad Online Spoken Hindi. Call me for live classes 6300 644 329. ఓకే, మీరు ఇంట్లో కూర్చొని ఆరామ్గా 2 months లో హిందీ మాట్లాడటం నేర్చుకోవాలంటే నాకు కాల్ చేయండి. ఓకే, ఎస్, కొత్త కొత్త పదాలతో మనం హిందీ నేర్చుకుందాం సిరీస్లో. దిస్ ద 6th వీడియో. ఓకే, అంటే హిందీ మాట్లాడాలంటే జనరల్ వెకాబులరీతో పాటు కొత్త వెకాబులరీ చాలా ఎక్కువ అవసరం. దానికోసం మీకు ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. ఓకేనా? ఎస్. तो आज के शब्द हैं वर्ड्स ఏంటంటే విత్ యూసేజ్ తెలుగు और हिंदी में. ఫస్ట్ వన్ ఆబాది. ఆబాది అంటే జనసంఖ్య. దీన్ని జనసంఖ్య అని కూడా అంటారు హిందీలో. ఓకే, జనసంఖ్య యా ఆబాది, పాపులేషన్. మన దేశంలో జనసంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది కదండి. పెరిగిపోతుందా? तो हमारे देश में आबादी या जनसंख्या दिन ब दिन बढ़ती जा रही है. दिन ब दिन అంటే రోజు రోజు, ప్రతిరోజు అంటే डे बाय डे अंटा कदा इंग्लिश लो डे बाय डे अलग हमारे देश में आबादी दिन ब दिन बढ़ती जा रही है, बढ़ती जा रही है. ओके, सेकंड सेंटेंस आमंत्रण, ఆహ్వానం. ఆమంత్రణ ఏంటి? ఆహ్వానం. ఎస్, నాకు ఆహ్వానం అందలేదు అందుకే నేను రాలేదు. నాకు ఆహ్వానం ఇన్విటేషన్ అనమాట. నాకు ఇన్విటేషన్ అందలేదు అందుకే నేను రాలేదు. तो मेरे साथ बोलिए, నాతో పాటు చెప్పండి. ఓకే, ఎస్, నచ్చితే లైక్ చేయండి లేదా లైక్ చేయొద్దు. ఓకేనా? मुझे आमंत्रण या निमंत्रण मिला. ఓకే, మీకు యాక్చువల్ లైక్ సినానమ్ లా ఉంటది అని చెప్పేసి ఇంకో వర్డ్ కూడా ఇస్తాను కొన్నిటికి. आमंत्रण या निमंत्रण కూడా అంటాం, ఇన్విటేషన్. ఓకే, मुझे आमंत्रण मिला, मुझे निमंत्रण मिला इसलिए मैं नहीं आया, అందుకే నేను రాలేదు. అదే గర్ల్స్ అయితే इसलिए मैं नहीं आई. ఎస్, థర్డ్ వన్ ఆమ్ ఆద్మీ. ఆమ్ ఆద్మీ అంటే సామాన్య మనిషి, కామన్ మ్యాన్. యాక్చువల్గా ఆమ్ అంటే మ్యాంగో, ఆద్మీ అంటే మ్యాన్. మ్యాంగో మ్యాన్ కాదండి. ఓకే, యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది కదా మన ఇండియాలో, తెలుసు కదా. ఆమ్ ఆద్మీ అంటే కామన్ మ్యాన్ అనమాట, మ్యాంగో మ్యాన్ కావాలి. గవర్నమెంట్ పాలన, సారీ, గవర్నమెంట్ సామాన్య మనిషి గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఆలోచిస్తుందా? సర్కార్, గవర్నమెంట్ ఏమంటాం? ఇదో కొత్త పదం, సర్కార్. గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ కే బారే మే జ్యాదా సోచనా హై. సోచనా హై नहीं, ఆలోచించాలి కదా. ఆమ్ ఆద్మీ కే బారే మే జ్యాదా సోచనా హై, ఆలోచించాలి, సోచనా చాహి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆయకార్, ఇన్కమ్ ట్యాక్స్. ఆయ్ అంటే ఇన్కమ్, ఓకే, రాబడి. కర్ అంటే ట్యాక్స్ అనమాట. ఆయకార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. అందరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే దేశ పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది కదండి. కదా? ఎస్, सब आयकर चुकाते तो, सब लोग इनकम टैक्स चुकाते तो, ओके, इनकम टैक्स చెల్లిస్తే, చుకాతే తో దేశ్ కి ఆర్థిక స్థితి సుధరేగి, బాగుపడుతుంది అంటే సుధారణ అంటాం అన్నమాట. ఓకే, సుధారణ అంటే బాగు చేయటం, బాగుపడటం సుధారణ అంటాం. మనం హిందీ ప్రాక్టీస్ చేద్దాం రండి. వెబ్ సిరీస్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి మనకి. ఓకే, सब आयकर चुकाते, सॉरी, सब आयकर चुकाते तो देश की आर्थिक स्थिति सुधरेगी. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆయోజన్. ఆయోజన్ అంటే ఏర్పాటు, అరేంజ్మెంట్. రేపు జరగబోయే మీటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు జరగబోయే మీటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కల్ హోనే వాली मुलाकात के लिए ఆయోజన్ హో రహే हैं. ఆయోజన్ కర్నా అంటే ఏర్పాటు చేయటం, అది వర్బ్ అవుతుంది. ఇది అరేంజ్మెంట్ అనమాట. కల్ హోనే వాली मुलाकात या बैठक या समावेश के लिए కోసం ఆయోజన్ హో రహే, తో అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఆరక్షణ్. ఆరక్షణ్ మీన్స్ రిజర్వేషన్. అంటే ఇవన్నీ ఆతోనే స్టార్ట్ అయింది చూసారా. దాదాపు 6 వీడియోస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఈతో స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆరక్షణ్ మీన్స్ రిజర్వేషన్. సెలవుల్లో ఇంటికి వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నావా? छुट्टियों में घर जाने के लिए आरक्षण करवाया क्या? छुट्टियों में हॉलिडेज లో घर जाने के लिए ఇంటికి వెళ్ళడానికి ఆరక్షణ करवाया क्या, రిజర్వేషన్ చేయించుకున్నావా ఏంటి? करवाया क्या. ఓకే, ఆలసి. ఆలసి మీన్స్ సోమరి, లేజీ, బద్ధకస్తుడు, సోమరి. అతడు సోమరిపోతు, అదే సోమరి అంటే సోమరిపోతూ, ఏ పని చేయడు. అతడు సోమరి, ఏ పని చేయడు, సోమరిపోతూ అంటారు. అట్లా ఏ పని చేయడు. ఓ ఆల్సీ హై, नहीं तो आलसी लड़का है, तो वो लेजी बॉय है. वो किसी काम या कोई काम नहीं करता, ఏ పని చేయడు, ఆవారా घूमता है, ఖాళీగా తిరుగుతాడు. कुछ काम कहीं नहीं करता, कोई नाम कहीं कोई काम नहीं करता, वो आलसी है. అదే ఆల్సీ పని అంటే లేజినెస్ అవసరం, లేజినెస్. నెక్స్ట్ అవాజ్. అవాజ్ అంటే సౌండ్ అన్నమాట, సౌండ్. కొద్దిగా సౌండ్ పెంచు, నాకు వినిపించట్లేదు. కొద్దిగా సౌండ్ పెంచు. ఆవాజ్ థోడా బడావు.
కొద్దిగా లేదు थोड़ा आवाज बढ़ाओ आवाज थोड़ा बढ़ाओ ఏదైనా ఉండొచ్చు కదా కొద్దిగా సౌండ్ పెంచు సౌండ్ కొద్దిగా పెంచు ఒకటే కదా आवाज थोड़ा बढ़ाओ नहीं तो थोड़ा आवाज बढ़ाओ मुझे नहीं सुनाई दे रही है నాకు వినిపించట్లేదు నాకు వినిపించట్లేదు వినిపిస్తుందంటే సునాయి దేరే వినిపించట్లేదు నెయ్యి సునాయి ఓకే లాస్ట్ వరకు చూడండి వీడియో ఓకే మాక్సిమం నేను చేసిన దాంట్లో మీరు సగమే చూస్తారంటే మీకు ఎస్ అంటే ఫుల్ నాలెడ్జ్ రాదు కదా నెక్స్ట్ ఆవార ఆవార అంటే దేశ దిమ్మరి అంటే గాలి తిరుగుతుంటారు కదా వాళ్ళు అనమాట దేశ దిమ్మరి అంటే దేశ దిమ్మరి లాగా తిరుగుతున్నావు అంటే ఖాళీగా తిరుగుతున్నావు ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు ఓకే ఉద్యోగం చేసుకోవచ్చు కదా आवारा की तरह घूम रहे हो नौकरी कर सकते हो ना आवारा आवारा అంటే आवारा हूं అంటే అలా తిరుగుతుంటాం పని లేకుండా आवारा की तरह घूम रहे हो नौकरी कर सकते हो ना भाई ఉద్యోగం చేసుకోవచ్చు కదా బ్రదర్ అంటారు లాస్ట్ వన్ ఆసాన్ సులభమైన హిందీ చాలా సులభమైన భాష తక్కువ టైంలో నేర్చుకోవచ్చు కదా का నేర్చుకోవచ్చు इस दुनिया में सबसे सभी भाषाओं में या सारी भाषाओं में అన్ని భాషల కన్నా చాలా సులభమైన భాష హిందీ అనండి కదా అందులో నా దగ్గర ఇంకా ఈజీ ఉంటుంది ఓకే ఆసాన్ సులభమైన हिंदी बहुत आसान भाषा है आसान भाषा है कम समय में सीख सकते हैं తక్కువ టైంలో నేర్చుకోవచ్చు ఎవరైనా कोई भी सीख सकते हैं बहुत आसानी से ओके तो आप ये आसानी से हिंदी सीखना चाहते हैं तो मुझे अभी कांटेक्ट कीजिए 6300 644 ओके अगले वीडियो में मिलेंगे बाय बाय